చంపల్లి మండలంలో మరి గ్రామ పంచాయతీల పదవీ కాలం ఈ 31 తోటి ముగుస్తుంది కాబట్టి సర్పంచ్లందరూ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలను ఇనాగ్రేషన్ చేసుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ 4 గ్రామాలు తిరగడం జరిగింది. ఆ సర్పంచ్ల వాళ్ళ సమయంలో మరి ఆ నేమ్ ప్లేటు ఆ ఫౌండేషన్ అవన్నీ ఓపెనింగ్ అవన్నీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. పెద్దగూడెం ఇవన్నీ గ్రామాలు జగత్పల్లి కానీ గోస్కొండ అట్లే మరి దోతుగూడెం గ్రామాలు తిరగడం జరిగింది. సో చాలా సంతోషం. మరి అట్లనే మరి ఇక్కడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎక్కడ కలిసినా కూడా జనం అంతా సంతోషం ఉంది ప్రజలలో. మరి ఎందుకంటే ఇంకా పూర్తిగా 2 నెలలు కాలే మరి ప్రజాపాలన అనేది మొదలైందనేది ప్రజలందరూ గ్రహిస్తాం. నేను చెప్పిన 6 గ్యారెంటీలు మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెట్టి ఆ తర్వాత మరి ఇది ప్రగతి భవన్ కంచెలు తొలగించి మరి అక్కడికి ప్రజావాణి మరి అక్కడనే వినిపించేలా కార్యక్రమం పెట్టారు. ఆ తర్వాత అది కూడా తీసేసి మరి ఇక్కడ గ్రామాలకే వస్తామని చెప్పి ప్రజాపాలనలో భాగంగా గ్రామాలకు నేరుగా అధికారులు వచ్చే కార్యక్రమం చేస్తూ మరి ఆ రోజు దాదాపు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా 1,05,00,000 అప్లికేషన్లు తీసుకునడం జరిగింది. వివిధ గ్యారెంటీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు ఇచ్చాం. 6 గ్యారెంటీల్లో 2 మరి ఉచిత బస్ టికెట్ మహిళలకు మొదలైంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసేది మొదలైంది. సో ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా డిజిటలైజ్ చేసి అందరికి చేరవేసే కార్యక్రమం జరుగుతుంది. సో చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి త్వరలో మరి ఇవన్నీ కూడా ఈ పథకాలు ఏవైతుందో నెలకు మహిళలకు 2,500 అయితేంది, 500 గ్యాస్ సిలిండర్ అయితేంది, రైతు భరోసా అయితేంది, మరి చేయూత పెన్షన్ 4,000 అయితేంది, ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో అతి త్వరలో అవన్నీ కూడా జరుగుతాయి అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరిగింది. మొన్న కూడా మరి రైల్వే స్టేడియంలో కూడా చెప్పడం జరిగింది. సో సంతోషం. మరి ఎక్కడ చూసినా వాతావరణం మంచిగా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఒట్టి పిచ్చి ప్రేలాపన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక ఇంటి పార్టీగా, కుటుంబ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుర్తించారు. మరి వాళ్ళ రాజకీయ ఒక ఉనికికే ఈరోజు ప్రమాద గంటలు భోగించారు. మొన్నటి ఎలక్షన్ తోటి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ తోటి మొత్తమే బీఆర్ఎస్ ఉండకుండా చేసే కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఉత్తరాన ఏముందో తెలియదు కానీ దక్షిణాదిలో మాత్రం లేదు. ఇక్కడ ఖచ్చితంగా మరి రామాలయం కూడా అందరం రామ భక్తులు. సరే అది కూడా కాదను, అందరం కూడా చేసినాం, అందరం అన్నిట్లలో పాల్పంచుకుంటాం అని రిలీజన్ మీద ఓట్లు అడిగేది మాత్రం కరెక్ట్ కాదు. అందిస్తున్నాం. మరి తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అత్యధిక సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం. 14 సీట్లు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెబుతూ మరి భువనగిరి, ఉమ్మడి నల్గొండ కూడా ఇక్కడ 2 పార్లమెంట్ స్థానాలు 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.